అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నాగరాజు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట్లో 6 మరణించడం జరిగింది. అయితే దీనికి నా యొక్క విచారణ తెలియజేస్తాను. అదేవిధంగా ఈ అంశాన్ని చూసినప్పుడు నేను నిజంగా చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఆ దేవస్థానానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కానీ, లేదంటే దేవస్థానానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళలో ఆందోళన పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే దేవస్థానంలో జరిగిన ఈ సంఘటన మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడం వల్ల జరిగిందని ఈ ప్రభుత్వం చెప్తుంటే, మీ ప్రభుత్వం హయాంలో జరిగింది కాబట్టి దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే అధికారులు ప్రభుత్వం ఏం చెప్తుందో, అధికారులకు మేము పూర్తిగా బాధ్యతలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంఘటనపై అధికారులదే పూర్తి బాధ్యత అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే టిటిడి మండలి ఉందో వీళ్ళ మధ్య సమన్వయం లోపం వల్ల జరిగిందని ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అయితే ఈ సంఘటనలో ఇంకేదైనా కుట్ర కోణం ఉంది అనే విషయం కూడా వేరే రకంగా ఈ మధ్య, అంటే గత రాత్రి నుంచి కూడా చిన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ తిరుపతి దేవస్థానం జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో కేవలం ప్రభుత్వం నుంచే కాకుండా, లేదా టిటిడి పాలక మండలి నుంచే కాకుండా జ్యుడిషియల్ గా కూడా ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఈ అంశం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు బాధ్యులు అనేది విషయం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అంశం మీద చాలా మంది నాకు ఫోన్ల ద్వారా కానీ, లేకపోతే మెసేజ్ ద్వారా కానీ ఈ విషయం మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది చాలా ప్రజల సమస్య. చాలా ఏదైతే మనం భక్తి భావంతో వెళ్తామో అలాంటి సంఘటన ఈ రకంగా అవడం అనేది చాలా బాధాకరం అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కుట్ర కోణం అనేది ఉందా, లేదంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడం వల్ల జరిగిందా? అలా అయితే మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు అనేది కూడా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వైసీపీ పార్టీలు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. మేము తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే, మేము పరిపాలన ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు జరగలేదు కదా, మీరున్నప్పుడే జరిగింది కాబట్టి మీదే బాధ్యత అని చెప్పారు. అదేవిధంగా అధికారులు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో అధికారుల వైపు నెట్టేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరి మీద నెట్టేశారు అనే విషయం పక్కన పెడితే, అంతిమంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ భక్తులు చనిపోవడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. అలా చేయించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ అంశం మీద ఏం జరిగిందనే విషయం క్లియర్ గా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి, అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇవ్వడం, అదేవిధంగా ఆర్థిక పరంగా వాళ్ళని ఆదుకోవడం అనేది ప్రత్యేకంగా మొదటి ప్రియారిటీ ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.